ఉండని ఉండని స్వామి అది ముందర డబ్బా ఉండని 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 సార్ ఒక్కసారి లోపలికి వెళ్ళారు సార్ ఇట్లా లోపలికి వెళ్ళారు ఇది తీసుకుంటా సార్ ఇంటికి రా సార్ $150 $50 అదే వాటి కూడా అంతే కదా వివిధ సేవలు కూడా కేంద్ర సాహిత్య ఇట్లా కనిపించారా నా అక్కడ నుంచి కనిపి వస్తావు ఎందుకు రేటింగ్ చేస్తానన్నా ల్యాండ్ గురించి మాట్లాడద్దు వెళ్ళిపోతున్నా కదా ఛానల్ గణేశం అన్న పిల్ల వెళ్ళిపోయింది మన ఛానల్కి వెళ్ళిపోతున్నది నవ్వండి మేడం అయ్యో నవ్వండి ఏనా మేడం ఇలా కావాలని నిలబెట్టారు కదా పొద్దున్న నిలబెట్టి ఇప్పుడు మళ్ళీ ఉంటాను అటు మొక్కండి మేడం కెమెరా దిక్కనా మేడం ఇప్పుడు ఎందుకు ఇక్కడ పూజ అవుతుంది రాడు అట్లా పో లోపల ఉండని ఉండని ఇట్లా కనిపించారా నా అక్కడ నుంచి కనిపి వస్తావు ఎందుకు గణేశం అన్న పిల్ల వెళ్ళిపోయింది మన ఛానల్కి వెళ్ళిపోతున్నది మేడం
అఖిల్ రా. సైడ్కి ఉండరా మేడం, సైడ్కి ఉన్నా. అఖిల్ ఇంటికి రా, ఇంటికి రా, ఇంటికి రా. ఏమంటే ఎవర్ గ్రీన్ హీరో అన్న, ఎవర్ గ్రీన్ హీరో. మిగతా హీరోలంతా వస్తుంటారు పోతుంటారు, కానీ మీతోనే ఉంటాం మేము. ఎవర్ గ్రీన్ హీరో. నలుగురు వచ్చి పెట్టు. మనం నలుగురం కలిసి
హాయ్ అన్న నమస్కారం. నువ్వు అన్నకి మా వాళ్ళు సడన్ గా ప్రోగ్రామ్ డిసైడ్ చేశారు 8:30కి. థ్యాంక్ యూ. ఖలీల్ భాయ్ జనరల్ సెక్రటరీ కేవీఎల్ గారు సీనియర్లు అయితే కమల్ మా బాధలో వాళ్ళిద్దరు బాగా ఎక్కువ కేసీఆర్ కూడా అదే సీనియర్ నా అంటే రాలేదు. సీనియర్ కౌన్సిలర్ సీనియర్ కౌన్సిలర్ సీనియర్ నా అని మంచిగా పిలిస్తే రాలేదు. నీకు విషయం కాదు ఇలా ముందు అంతే ఉంటుంది. ఫస్ట్నే మనం వినాలి, లేదు రెండోసారి పడుతుంది మనకి మళ్ళీ. ఫోటో తీసుకోండి. అందుకని ఆయన వెనక్కి పోవటం కూడా అంత ఈజీ కాదు. అప్పుడు ఆ అమరావతి టౌన్కి ఏం చేస్తాడనేది, దాన్ని ఎట్లా డెవలప్ చేస్తాడనేది ప్రశ్న. ఇప్పుడు మనం చూస్తాం అది ఒకసారి చూడండి. సాయనా సురేష్ అన్న వార్షిక మూడవ వార్షిక నేను ఇట్లా చేయబట్టుకుంటున్నాను. రాజు
లాంగ్ లివ్ బాబా ఇక్కడ తెచ్చావా బాబా సార్ మా బొమ్మదిని అట్లా తీసేది. పాలు ఒకటే కదా పాలు హ్యాపీ బర్త్డే టు విజయ్. ఈరోజు V3 ఛానల్ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 3వ వార్షికోత్సవ సెలబ్రేషన్స్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా ఈ V3 ఛానల్ CMD కాచం సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మున్ముందు ఇంకా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళి వారి ప్రోగ్రామ్స్ అన్నీ ప్రజల్లో చొచ్చుకుపోవాలని చెప్పేసి అతి తొందరలో సెటిలైట్ ఛానల్ చేయాలని చెప్పేసి ఇంకా పెద్ద స్టూడియో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా జరుగుతుందని విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ. V3 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఘనంగా ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి V3 సంబంధించిన స్టాఫ్ అండ్ సిబ్బంది అందరికీ కూడా మా తరపున ప్రత్యేక శుభాకాంక్షలు. ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఈ యొక్క సమాజంలో మంచిని చెప్పాలనే ఉద్దేశంతో కాంచం సత్యనారాయణ గారు చాలా కృషి చేసి ఒక వ్యవస్థను సృష్టించి ప్రతి సామాన్యుని యొక్క బాధల్ని కూడా ఈ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్తో నడుపుతున్నారు. అదేవిధంగా కొత్తగా V3 భక్తి ఛానల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది ఆధ్యాత్మికం వైపు యోగా మిగతా ఇలాంటి అన్నీ నేర్చుకుంటూ మంచి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడడానికి V3 చాలా కృషి చేస్తుందని చేయాలని నేను ఆకాంక్షిస్తూ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అందరికి నమస్కారం అండి. నేను మీ కిరణ్, తెలుగు తమిళ్ మూవీ హీరోగా చేస్తున్నాను. V3 ఈ ఛానల్ తోటి నాకు చాలా అనుబంధం ఉంది. మా అన్నగారు కాచం సత్యనారాయణ గారు, మా వదిన గారు సుష్మా గారు, వాళ్ళు రైతులు పగలు కష్టపడి ఈ ఛానల్ని V3 ఈ 3rd ఇయర్ ఈ ఇయర్ నుంచి ఇంకా దినాదిన అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. స్టాఫ్ చాలామంది
అప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు. మా ఇది కరోనా వచ్చినా కానీ అంటే కరోనా పీరియడ్లో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా కష్టపడి ఛానల్ చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు V3 భక్తి ఛానల్ కూడా పెట్టబోతున్నారు. దానికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను వదిన. మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి, బాగా మంచి పొజిషన్ వెళ్ళాలి. మీ సపోర్ట్ ఉంటేనే మేము హీరోలు అవుతాము. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సపోర్ట్ లేని మేము హీరోలు కాలేము. అలాగే ఈ V3 ఇంకా దినదిన అభివృద్ధి జరిగి ఇంకా సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కిరణ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు లక్ష్మీ కిరణ్ కుమార్. 2-3 సినిమాలు చేశాను. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, సినీ మహల్, రైటర్. ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నాను. నన్ను ఓ గెస్ట్గాను, ఓ ఫ్రెండ్గాను మా అన్నయ్య పిలిచారు, వచ్చాను. ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చెంది ఇంకా సక్సెస్ అయ్యి ఓ పెద్ద ఛానల్గా ఎదగాలి నేను వదిన గారికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. V3 ఛానల్ ఇవాళ త్రైవార్షిక మహోత్సవం జరుపుకుంటా ఉంది. ఈ ఉత్సవం అనేది దినదినాభివృద్ధి చెంది ఛానల్ అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీడియా రంగం మొత్తం కూడా సంక్షోభంలో ఉన్న ఈ సందర్భంలో కాచమన్న ధైర్య సాహసాలతోటి ఒక ఛానల్ని నడుపుతూ ఉన్నాడు. కాచమన్న కానీ ఛానల్ కానీ ఇది అభివృద్ధి చెందాలని చెప్పి కాచమన్నకు నిరంతరం సహకారంగా ఉన్న సుష్మా గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ ఛానల్ అభివృద్ధి మా కార్మిక రంగం యొక్క కీలకమైన అవసరంగా కూడా ఉంది. మేము ఈ ఛానల్లో భాగమై పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. శుభాకాంక్షలు. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. V3 ఛానల్ 3 వసంతాల్లో పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నది. కరోనా కరాల నృత్యం చేసినటువంటి సందర్భంలో కానీ, అంతకు ముందు రోజుల్లో కానీ ఈ సమాజ హితం కోరేటటువంటి V3 ఛానల్లో ఉన్నటువంటి యాజమాన్యం, స్టాఫ్ అందరూ కూడా ఒక సైనికుల లెక్క తన కర్తవ్యాన్ని నిర్వహించేసి అటు ప్రజల రక్షణ గురించి కానీ, వాళ్లకు అన్నపానీయాలను అందించేటటువంటి క్రమంలో కానీ, వాళ్ళకు ధైర్యాన్ని నూరిపోసేటటువంటి విషయంలో కానీ, లేదా సమాజాన్ని చైతన్యం చేసేటటువంటి క్రమంలో కానీ V3 ఛానల్ నిర్వహించినటువంటి పాత్ర అమోఘం, అద్వితీయం, చాలా మరవరానిదిగా చెప్పుకోవచ్చు. అంతేకాదు కరోనా సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. కవులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కవులందరూ కూడా కదలాలే, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి కవి సమ్మేళనాలు నిర్వహించాలి, అందుకు కవులు ప్రసార సాధనాలు ముందుకు రావాలని స్టేట్మెంట్ ఇచ్చిన మరుసటి రోజే, వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ ది స్టేట్మెంట్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం, ఇక్కడ V3 ఛానల్లో కవులను పిలిపించేసి కవి సమ్మేళనాన్ని నిర్వహించినటువంటి ఘనత, గొప్పతనము ఒక్క V3 ఛానల్కు మాత్రమే దక్కింది. ఫస్ట్గా స్పందించినటువంటి ఛానల్గా చెప్పవచ్చు. దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నా సోదరుడు కాచం సత్యనారాయణ గారు, ఈ V3 ఛానల్ ఫౌండేషన్ ఫౌండర్, నిజంగా నేను గర్వపడుతూ ఉన్నాను. అందుకనే వారు ఇప్పటివరకు ఎన్ని హార్డిల్స్ వచ్చినా కూడా ఈ ప్రసార మాధ్యమాన్ని నిలబెట్టడానికి, ఈ ఛానల్ నిలబెట్టడానికి ఎన్ని అవరోధాలు, అడ్డంకులు వచ్చినా కూడా ఒక మహత్తరమైనటువంటి లక్ష్యంతో, గుండె ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటే, కుటుంబ సభ్యులు కూడా అంతే ఒక లక్ష్యంతో ఎక్కడ కూడా వెరవకుండా, దడవకుండా, నీరసపడకుండా, నిరుత్సాహపడకుండా తనను వెన్నుతట్టి మనం ఎన్నుకున్నటువంటి మార్గంలో చివరి గమ్యాన్ని ముద్దాడుదాం, చివరి వరకు నడుద్దామని చెప్పేసి తనను వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి కుటుంబ సభ్యులకు, కాచం గారికి, ఈ ఛానల్ విజయవంతానికి తోడ్పడుతున్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఐప్సో పక్షాన, నా పక్షాన, అరసం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధైర్య సాహసాలకు మారిపేరు కాచం సత్యనారాయణ. అసలు ఛానల్ నడపడమే కష్టం. కరోనా సమయంలో ఛానల్ నడపడం ఇంకా కష్టం. ఇటువంటి కష్టతరమైన సమస్యలను కూడా అవలీలగా దాటి ఒక ఛానల్ను 3 సంవత్సరాలు పూర్తి అయ్యేటట్టు దిగ్విజయంగా నడిపించడం, ఖర్చు అనేదాన్ని అసలు కంటికి కనిపించకుండా దాటే సాహసికుడు కాచం. నేను తన మంచితనంతో నేను ఈ ఛానల్కు సలహాదారిగా ఉండడం చాలా గర్వంగా భావిస్తున్నా. నాకు సుష్మా కానీ కాచం కానీ నా సొంత పిల్లల్లాగానే.
ఇంత మంచి ఛానల్తో అసోసియేట్ కావడం, ఈ ఛానల్ దిగ్విజయ యాత్రలో భాగం పంచుకోవడం గర్వంగా భావిస్తూ V3 ఛానల్కు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు V3 న్యూస్ ఛానల్, తెలంగాణ న్యూస్ ఛానల్ 3వ సంవత్సరం ముగించుకున్న సందర్భంగా కాచం సత్యనారాయణకు మరియు V3 ఛానల్ సిబ్బంది అందరికీ నా హృదయ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ 3 సంవత్సరాలు కాకుండా ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున మన ఛానల్ ముందుకు రావాలని, దేశంలోనే అతిపెద్ద ఛానల్గా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ అనే. ఈరోజు V3 న్యూస్ ఛానల్ తాడేరు కంప్లీట్ చేసుకొని 4th ఇయర్ అడుగుతున్న సందర్భంలో V3 ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ గారికి మరియు వారి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంకా V3 ఛానల్ ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి V3 ఛానల్ స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని తన యొక్క లక్ష్యాన్ని సమాజ శ్రేయస్ కోసం, ఈ సమాజానికి మనం ఏ రకంగా మంచి చేయాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ను ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ, స్థానిక సమస్యల మీద కానీ, ప్రజా సమస్యల మీద కానీ, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజలకు నిత్యం కూడా ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ, ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ప్రభుత్వాలకు మేల్కొల్పుతూ ఎన్నో కార్యక్రమాలను తన వంతు కృషిగా, తన డ్యూటీగా ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి సబ్జెక్టుల విషయాలను అటు ప్రభుత్వ పరంగా కానీ, ప్రజల పరంగా కానీ ముందుకు తీసుకెళ్ళి దిగ్విజయంగా ఇంకా మంచిగా ఇది జరగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. V3 న్యూస్ ఛానల్ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దానికి చైర్మన్గా కాచం సత్యనారాయణ గారు ఎన్నో విధాలుగా ఎంతో కష్టపడి ఈ రోజు వరకు కూడా దాన్ని అభివృద్ధి పదంలో ముందున్నారు. ఎన్నో కష్టాలకు వచ్చి, అలాగే ఆయన కాచం సత్యనారాయణ గారు సమాజ సేవకై ఎన్నో రంగాలలో చాలా కృషి చేసి సమాజ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. ఇదే విధంగా ఈ V3 ఛానల్ ద్వారా స్థానిక సమస్యలు కానీ, మిగతా రాష్ట్ర సమస్యలు కానీ అన్నిట్లో ఎక్స్పోజ్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి దాని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి, ఇక ముందు కూడా ఇదే విధంగా ప్రయత్నం చేసి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. V3 న్యూస్ ఛానల్ చాలా పాపులర్ అయింది. ఈ ఛానల్లో న్యూస్ చాలా రిలయబుల్గా ఉంటుంది. అండ్ ఈ ఛానల్ ఇప్పుడు 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 4వ సంవత్సరంలో ఎంటర్ అయింది. అండ్ ఇలాగే ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన న్యూస్ క్రియేట్ చేస్తూ అందరికీ, ప్రజలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇస్తుందని కోరుకుంటున్నాను. And prosperous years ahead for V3 News Channel, and I always appreciate and give acknowledgement to Satyanarayan Garu for his passion towards genuine news and generosity towards the people, giving a genuine public reviews and news towards the public welfare. Thank you very much and congratulations. Super. Third news wishes to you. V3 ఛానల్ వారు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి 3వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా కష్టపడి నిలదొక్కోవటం అది చాలా ఆనందదాయకమైన విషయం. ఇవాళ రేపు ఎంతో పేరు సంపాదించుకున్న, ఎంతో కొంత వ్యూవర్షిప్ ఉందనుకున్న ఛానల్లే మూతబడిపోతున్న సమయం ఇది. అట్లాంటి సందర్భంలో తాను నిలదొక్కోవటమే కాదు, ఇంకో నలుగురికి అదనంగా ఉపాధి కల్పిస్తూ ఈ ఛానళ్ళు కాపాడటం, దాని ద్వారా చాలా ముఖ్యమైన అన్ని విషయాల మీద చర్చలు నిర్వహించటం, నిర్భీతిగా వార్తలను చూయించటం, అదేవిధంగా కొంత వినోదాన్ని కూడా అందించటం, ఇది ఒక మంచి ఎదుగుదలకు అవకాశం ఇచ్చిందని నేను అనుకుంటున్నా.
V3 మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా నా మనోవాంఛను వ్యక్తం చేస్తూ తప్పనిసరిగా V3 వ్యూవర్స్ దీన్ని ఆదరించాలని, ప్రోత్సహించాలని, కష్టపడి తెలంగాణ ఉద్యమ అనుభవం కలిగినటువంటి వ్యక్తి పెట్టినటువంటి ఛానల్ కాబట్టి ఆదరించాలని చెప్పి అందరినీ ఈ సందర్భంగా కోరుతున్నా. ఇది ఫోటో తీసుకుంటారు, అందరూ వస్తారు. V3 ఛానల్ ఓకేనా. మిత్రుడు కాచం సత్యనారాయణ గారు V3 ఛానల్ స్థాపించి 3 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడుగెడుతున్న సందర్భంలో ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో కాంపిటీషన్ ఉండదు ఎలక్ట్రానిక్ మీడియాలో. అయినా కానీ V3 ఛానల్ను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అన్యాయాన్ని అరికడుతూ న్యాయాన్ని బతికించే విధంగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల వ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాలలో ఈ ఛానల్ను చూసే విధంగా పబ్లిక్ అందరికీ కూడా అవైలబుల్గా ఉంటూ ఎవరు వచ్చినా కానీ ఎక్కడ ఏం జరిగినా అటు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఎవరికి అన్యాయం జరిగినా కానీ ముందుండే ఛానల్ V3 ఛానల్ అని చెప్పి ఒక గొప్పగా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి ఎలిమినార్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారులాగా కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వెన్నంటనే ఉండి ఒక ఉద్యమకారుని పాత్ర కూడా పోషించిన కాచం సత్యనారాయణ గారికి ధన్యవాదాలు చెప్తూ ఇంకా రాబోయే రోజులలో కూడా V3 ఛానల్ను ఇంకా బ్రహ్మాండంగా కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి దాని వంతుకు అందరి సహకారం ఉంటుంది, నా సహకారం కూడా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ.